నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ నేను సహస్ర. సో ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బహిర్భూమికి సంబంధించిన టీం. సో ఈ సినిమాలో ఆర్టిస్టులు ముఖ్యంగా ఈరోజు రావి నూతల సునీల్ మీ అందరికి బాగా పరిచయమే, సుపరిచితమే. సో ఆయన ఉన్నారు, ఆయనతో పాటు ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు, ఇంకో గెస్ట్ కూడా రావాలి. మరి ఆయన గురించి కూడా వెయిట్ చేస్తున్నాం. ఈలోపు వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నల్లగా ఉండండి. నల్లగా కాకుండా ఇంకెలా ఉన్నారు? నల్లగానే ఉన్నారంటున్నారు, బయట ఎండలో. ఎండలకి వానలకి మీ కలర్ సంబంధం లేదు కదా, గ్యారంటీ కలర్ కదా, తప్పదు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు కూడా అలానే అంటారు అనుకోని ఇలానే ఉన్నానని. నేను ఎప్పుడు బాగానే ఉంటా. మా ప్రొడ్యూసర్ గారు స్ట్రాంగ్ లేండి. అవునా? సో చాలా ఫేమస్ మీరు. సో ఇప్పుడు ఆ విధంగానే సినిమాలో అవకాశం వచ్చిందా ఎట్లా? లేదండి, బిఫోరే చేశాను సినిమా. బిఫోర్ సినిమా చేశాను. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ కెరియర్ యాక్టింగ్లో? యాక్టింగ్లో నేను చిన్నప్పటి నుంచి కళారంగమేనండి. అంటే మా ఫాదరు మదరు ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు. సో వాళ్ళ దగ్గర నుంచే చిన్నప్పటి నుంచి డ్రామాలు అవి చేస్తూ ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇంకా ఆ విధంగానే సినిమాలు చేసుకుంటూ ముందుకు వచ్చాను. లక్కీగా మంచి తెలుసు కదా బహిర్భూమి అనే టైటిల్లో నోయల్ గారి వేస్ట్ సినిమా రా. సినిమా అంతా వేస్ట్ ఉన్నది. అంతే చెప్తారు కానీ ఆ సినిమా మంచి సినిమా మంచి సినిమా అంటారు కానీ అది వేస్ట్ సినిమా. మాదే మంచి సినిమా. నమస్తే అన్న. ఇప్పుడు వచ్చిందే లేటు, మళ్ళీ సినిమా వేస్ట్ అని. చిచి ఈ సినిమా నమస్తే అందరికి నమస్తే. ఈ సినిమా కాదు, మనం సినిమా చేసినాం, ఆ డబ్బులు పైసలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, రిలీజ్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఇప్పుడు మీరు కష్టపడ్డారు, మీరు కష్టపడి సినిమా చేసింది కాబట్టి పైసా కూడా పెట్టి అట్లా కాదు. ఏమేవారు మధ్యలో ఎవరు నాకు ఎవరో చెప్పాలి కదా. ఈయన నాకు తెలిసి ఇక్కడ సినిమా ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూనా స్టార్ట్ అయిపోయింది. నేను రాకుండానే మీరు టైంకి రాలేదు, 2 గంటలు వెయిట్ చేసాము. 2 గంటలు కాదు, అవసరం అయితే ఆర్టిస్ట్ గురించి 3 గంటలు 4 గంటలు 5 గంటలు వెయిట్ చేయాలి. మరి ఈ రోజుకి నేను హీరో, ఈ రోజుకి కెమెరాలకి నేను హీరో. అవునా కాదు చెప్పండి. కాదని చెప్పండి, నేను వెళ్ళిపోతాను. వచ్చిందే లేటు మళ్ళీ పోతా అంటావు. అట్లా కాదు, ఆవిడ ఏం మాట్లాడుతుంది అంట. నేను వచ్చుడే లేట్ అంటే 2 గంటలు లేట్ అంటే వెయిట్ చేస్తాను. నాకు తెలియదమ్మా, నేను వచ్చిందే ఇప్పుడు. ఎవరెవరైనా పరిచయం చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఇగో ఈయన ప్రొడ్యూసర్ నమస్తే అని చెప్పిన, ఈయన ఆర్టిస్ట్ నాకు తెలుసు. మీరు ఎవరైనా మీరు పని చేసారు కాబట్టి వాళ్ళు మీకు తెలుస్తుంది, నాతో పని చేయలేదు కాబట్టి మీకు తెలియదు. అదే అమ్మా, నేను ఏమన్నా నేను ఎవరు మీరని అడిగిన అయినప్పుడు ఐఎమ్ యాంకర్ అని చెప్పాలి. అంతేగాని నేను ఎవరు ఎవరు కూర్చుంటారు? యాంకర్ కాకుండా ఎవరు కూర్చుంటారు? అక్కడ వచ్చేది అక్కడ యాంకర్ వస్తుంది అనుకుంటా. ఆల్రెడీ స్టార్ట్ అయింది, నాకు ఎట్లా తెలుస్తుంది? లేట్ రావడమే తప్పు. నేను చెప్పాను 2 o'clock, నేను 4 o'clock. 2 గంటలు అంటే మీరు 4 పెద్దదా 2 పెద్దదా? తలతిక్క సమాధానం తలతిక్క అదిగో ఇందుకే నేను ఇంటర్వ్యూస్ రాను అందుకే రాని చెప్పండి. అదే మాట ప్రొడ్యూసర్ చెప్పండి. మీరేమన్నా చెప్పండి, ప్రొడ్యూసర్ చెప్పానండి. సార్ ఆయన రావడమే లేటు, నా మీద అట్లా అరుచుకుపడ్డం అదంతా కాదమ్మా. నేను ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది నాకు తెలియదు. నువ్వు బాత్రూమ్ రాలేదు, సో వాట్ అని బాత్రూమ్ రాక 2 రోజుల నుంచి అన్న బహిర్భూమి బొమ్మ అందుకనే చెప్పినా నేను. బహిర్భూమి పోవాలని టైటిల్ పెట్టుకున్నారు బహిర్భూమి చేసుకోవచ్చు అని మేము అట్లా కొంచెం ఏమన్నా ప్రోమో పడుతుందని అట్లా మేము ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై బెస్ట్ ఫ్రెండ్, మై బెస్ట్ యాంకర్ సహస్ర. నిజంగా నేను చూస్తుంటా, యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లా ఇది ప్రోమో కట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా పేరు కూడా తెలియదు, నా మొహం కూడా తెలియదు, కానీ నా గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ. ఏదైనా సరే థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. ఎందుకంటే నేను కూడా అక్కడ నుంచి యాంకర్ నుంచి వచ్చిన కాబట్టి మా తోటి యాంకర్లు అందరూ కూడా బాగుండాలని ఒక సదుద్దేశంతో అట్లా తను కూడా కొంచెం పాపులర్ అయితే కొంచెం కాంట్రవర్సీ. నువ్వు ఆల్రెడీ తోపు, ఈడు అందరిని ఫాలో అవుతాడు. ఇప్పుడు తన శాస్త్రాన్ని ఫాలో అవుతాను అన్నాడా. మొన్న వేరే యాంకర్ దగ్గర పోతే అక్కడ కూడా ఫాలో అవుతున్నాడు. ఎక్కడ ఎవరి దగ్గర పోతే వాళ్ళ దగ్గర ఫాలో అవుతే తప్పేముందండి. చెప్పాలి, ఇన్స్టాలో ఫేస్బుక్ లో ఎందుకు ఫాలో చెప్పాలి. అవును, ఇప్పుడు ఇండైరెక్ట్ ఐడియా అడుగుతున్నారా? చెప్పు. ఇక మొన్న అమ్మాయిని అయితే నెంబర్ కూడా తీసుకున్నాడు, నా దగ్గర కూడా తీసుకున్నాడు. ఇక్కడ కూడా తీసుకున్నాడు. చూసినా
అమ్మాయిలు మాత్రం నేను చెప్తున్నా కదా, సరే. సర్లే అన్న ఆ నెంబర్ తీసుకున్నా సిగ్నల్ లేదు. సిగ్నల్ లేకపోతే బయటకు పోయి చేసుకుంటాడు. వాడు ఇక్కడ చేయడు, ఇక్కడ సిగ్నల్ ఎవరికి లేదు, దొరకదు అంటున్నా సిగ్నల్ అంటున్నా. వీడికి సిగ్నల్ లేదా, ఫోన్కి సిగ్నల్ లేదా? ఫోన్కి లేదట. సరే సరే, సినిమా కూడా ఇంత కామెడీ ఇంత ఇట్లే జోష్ ఉంటుంది ఉంటుందా? మొత్తం, ఇట్లా ఫస్ట్ Ultimate. లాస్ట్ వరకు అంతే ఉంటుంది. అల్టిమేట్ కామెడీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఈ సినిమాకి మీరు చాలా ప్లస్ అనుకుంటా. అన్నయ్య గారు నేను ఇద్దరం ఫ్రెండ్ రోల్ చేసాం. మా హీరో గారు నోయల్ గారితో ఇద్దరం త్రూఅవుట్ అన్నతో పాటు ట్రావెల్ అయ్యాం సినిమా మొత్తం. ఇప్పుడు ఏ విధంగా అయితే కామెడీ ఉందో సేమ్ సినిమాలో కూడా అదే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కమెడియన్ గా స్టార్ట్ చేసి హీరోలు కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లా మీరు అఫ్ కోర్స్ యాంకర్ గా స్టార్ట్ చేశారు, మేక్ అయ్యారు. నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఇది ఇది ఎమోషనల్ డ్యామేజ్. జెమినీ టీవీలో దాంట్లో దీంట్లో కూడా అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం, ఎందుకంటే అందరూ చెప్పే విషయం. ఇక అవును. ఓకే సార్, ఎందుకు ఇట్లా మళ్ళీ అక్కడ నుంచి ఇట్లా స్టెప్ మారింది? లేదు అంటే నేను జెమినీలో యాంకరింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ మనం అప్పటి బిల్లా, నేను ఇంతే, కరెంటు, కాళిదాసు అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేసినాం. చేసిన తర్వాత మళ్ళీ జబర్దస్త్కి పిలిచిన తర్వాత ఇప్పుడు డైరెక్టర్ వేణు ఉన్నాడు కదా, వేణు ఫ్రెండ్, వేణు పిలిచి డార్లింగ్ జబర్దస్త్ అంటే జబర్దస్త్కి వెళ్ళా. వేణు దాంట్లో చేస్తా, రాఘవ దాంట్లో చేస్తా, అవి దాంట్లో చేస్తా, అట్లా చేస్తూ 5 సినిమాలు చేస్తూ ఆల్టర్నేట్గా ఇవి చేస్తున్నా. అనుకోకుండా మధ్యలో ఈ చాలా పెద్ద సినిమాలు బలవల్ల వాడు, ఎక్స్ప్రెస్ అనే సినిమాలు చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ నాకు బహిర్భూమి. ఈ బహిర్భూమిలో మీరు పెద్ద కీ రోల్ అని అనుకోవచ్చా? పెద్ద కీ కాదు, చిన్న కీనే. అది నిజంగా ఆ సినిమా మాత్రం బహిర్భూమి అనే టైటిల్ అనేది ఆ గట్స్ ఉండాలి, ఫస్ట్ డైరెక్టర్కి గట్స్ ఉండాలి. ఎందుకంటే బహిర్భూమి అనేది ఫస్ట్ చెప్తానే బహిర్భూమి ఏంది, అది అట్లా పెడతారు అది ఇది అన్నారు. కానీ పాపం డైరెక్టరు, ప్రొడ్యూసర్ వీళ్ళు ఆలోచించి కొంచెం, డైరెక్టర్ అన్న కొంచెం ఒక్క అడుగు అట్లా పెడదామా వద్దా అన్నారు. కానీ ప్రొడ్యూసర్ మాత్రం మామూలుగా అందరూ చెప్తారు గట్స్ ఉన్న ప్రొడ్యూసర్, ఆ ఉన్న ప్రొడ్యూసర్. కానీ ఇట్లాంటి అనేది టైటిల్ పెట్టడానికి గట్స్ ఉండాలి ఫస్ట్. సినిమా తీయడానికి గట్స్ అంటున్నారు. టైటిల్ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ నోట్లో ఎక్కడ పోయినా బహిర్భూమి బహిర్భూమి అంటున్నారు. బహిర్భూమి అనే పదం అసలు చాలా మంది తెలియదు. ఇప్పుడు నేను అదే చాలా మందికి తెలియదు. నాకు ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గారు చెప్తే తెలియదు, నాకు తెలియకుండా అడిగేసిన. అసలు ఏం మీ నోట్ ఏమంటే చెప్పండి అసలు బహిర్భూమి. బహిర్భూమి అంటే చెంబు పట్టుకొని మనం బాత్రూమ్కి పోతాం కదా. ఇప్పుడు బాత్రూమ్కి ఎట్లా పోతున్నాం, ఇట్లా బాత్రూమ్ డోర్ దిగిన పసుకొని వేసేస్తాం. ఇది గడి పెడతాం అంటున్నా, గడి పెడితే లోపల బాత్రూమ్కి వెళ్తాం. ఇప్పుడు విషయం అప్పుడు ఏంటంటే మంచిగా ఒక పట్టుకొని, చెంబు పట్టుకొని, ముచ్చట్లు పెట్టుకుంటా ఒక ఊరు బయటికి పోయి మంచిగా ఫ్రెండ్స్ అందరూ ఏదో ఫంక్షన్ పోయినట్టే ఉండేది మంచిగా. మళ్ళీ ఆ రోజుల్లో ఆ సందడి, ఆ హడావుడి నిజంగా ఎట్లా ఉండేదంటే ఒక చెంబు పట్టుకొని, దోస్తులు అందరూ పట్టుకొని మంచిగా ఇట్లా చేతులు వేసుకొని ఇట్లా అక్కడ దాకా. మరి చేతులు వేసుకొని పోతారు కదా, చెంబు ఎవరు పట్టుకొని వస్తారన్న? చెంబు నువ్వు పట్టు, ఆ గొడవ ఉండేది తెలుసా? అరే చెంబు నేనే పట్టుకోవాలి, ఆరా నువ్వు పట్టుకో. ఈ సినిమాలో మీరు ఇద్దరు అలా ఫైట్ చేశారా చెంబు గురించి? చెంబు అయింది. అవును, ఇందులో కూడా అవును. ఇందులో ఒక పాయింట్ ఉంది, అంటే అది ఇప్పుడే రివీల్ చేయకూడదు. సో ఆ పాయింట్ దగ్గర అంటే ఈ పర్టికులర్ ఈ సినిమాలో ఏంటంటే నా పాత్ర చీకటి, రాత్రి అయితే కలుగునప్పుడు రే చీకటి. సో ఈ రే చీకట్లో ఒక సబ్జెక్ట్ వస్తుంది, చెప్పండి పర్వాలేదు. అదే ఈ రే చీకటి అనే క్యారెక్టరు నాకు డైరెక్టర్ గారు నిజంగా ఆయన స్టోరీ చెప్పేసి ఆ క్యారెక్టర్ ని ఆయన క్రియేట్ చేయడం చాలా హర్ట్ అవుతున్నారు. అందుకంటే నిజంగా కామెడీ బాగుంది, అది చెప్పేస్తే ఏమిటంటే పంచిపోద్ది. అందులో ఉన్న అసూత్రం మిస్ అయిపోయింది, ఎగ్జైట్మెంట్ పోతుంది. ఎప్పుడు చెప్పకూడదు అందుకనే. అయితే డైరెక్టర్ గారు మంచి క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ఆ రే చీకటి అనే క్యారెక్టర్ ని సృష్టించారు సినిమాలో. ఇక ఆ రే చీకటికి ఏంటంటే కళ్ళు కనపడకపోవడం, అన్న కాలుతో దంతు తీసుకెళ్ళడం, రే రారా అని వెళ్ళడం సైకిల్ మీద, అలా చాలా గమ్మత్తు. నేను వస్తానమ్మా, ఆయన స్టోరీ సగం చెప్పిండు, మిగతా సగం అయిపోయినా కొత్త. ప్రొడ్యూసర్ గురించి నేను ఆల్రెడీ తెలుసుకున్నాను, మీ గురించి తెలుసుకుందామని ఫస్ట్ మిమ్మల్ని అడుగుదాం. నా గురించి కంటే ఈ సినిమాలో నా గురించి చాలా మంది తెలుసు, మా ప్రొడ్యూసర్ గారి గురించి. మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు, స్టేజ్ మీద కూడా ఆయన గురించి గొప్పగా చెప్పారు. కానీ నేను విన్నాను ఏంది, అసలు మీకు డబ్బులు ఇవ్వడానికి కూడా ఆయన సతాయిస్తున్నాడని విన్నాను. మీరు చెప్తున్నారంటే అవన్నీ చెప్తారా? డబ్బులు ఇవ్వలేదు మాకు, చెక్కులు ఇవ్వలేదు అని చెప్తారా? ఈయన ఒక్క పైస ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, తర్వాత మాకు క్యారవాన్ పెట్టలేదు, తర్వాత అసలు ఫుడ్ సరిగ్గా పెట్టలేదు, తర్వాత నిజంగా ప్రేక్షక దేవులకి అందరికీ నేను చెప్తున్నా, ఈయన అసలు మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు, ప్రేక్షక దేవులకి చెప్పేదంటే డబ్బులు ఇవ్వలేదు, అసలు కాస్ట్యూమ్స్ ఇవ్వలేదు, ఇట్లా చెప్పాలా నీకు?
అట్లా చెప్తున్నారు కదా బయట మీరు మీ చెప్పి ప్రొడ్యూసర్ అట్లా గురించి. వీళ్ళకి ఏంటంటే అట్లా చెప్తే దాన్ని కట్ చేసుకొని అంతవరకు వేసుకోమని మీ అట్లా తాపత్రయం. కాదు మీరు బయట అట్లా చెప్తున్నారు బయట బయట ఎక్కడ చెప్పినాం? అందు గురించి బయట మనం చెప్పినాం. ఏమంటే నిజంగా చెప్తున్నా, బయట ప్రొడ్యూసర్ మీరు ప్రొడ్యూసర్ నిజం చెప్పండి మరి. ప్రొడ్యూసర్ గారు నేను చెప్తున్నాను, ఉం. అంటే మేము చేస్తూ ఉంటాం, సినిమాలు చేస్తూ ఉంటాం, కానీ రేపు ఎల్లుండి ఆవులెల్లుండి తర్వాత అనేవాళ్ళని చూశాను, కానీ స్పాట్ మా producer గారు మరి స్పాట్ లో లేదులే. నాకు స్పాట్ అయింది. లేదు, పక్కన తీసుకెళ్ళి ఇచ్చాను. స్పాట్ లో షూటింగ్ అవుతుంది కదా, స్పాట్ లో షూటింగ్ ఉంది కాబట్టి పక్కన తీసుకెళ్ళి ఇచ్చాను. ఓకే మరి అయితే spot లో- అంత డెడికేషన్ ఉన్న మా ప్రొడ్యూసర్ నిజంగా చాలా 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 సినిమాని నిజంగా ఒక దైవత్వంతో ఆయన ఎలాగైతే ఈ సినిమాని నేను చెయ్యాలి, తీసుకురావాలి, జనంకి నేనే ఒక ఒక మంచి ప్రోడక్ట్ని నేను చూపించగలగాలని ఆయన చాలా వరకు ఆ డెడికేషన్తో వర్క్ చేశారు. మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మా డైరెక్టర్ గారు, మా డిఓపి ప్రవీణ్ సార్ గారు, మా ప్రొడ్యూసర్ సార్, వీళ్ళందరూ కూడా అంత కష్టపడి సినిమా చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. డబ్బులు మాత్రం ₹1 ఆపలే ఎవరికి, ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇంకోటి సింగిల్ ఏంటంటే- రూపాయి, సింగిల్. సినిమా అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే నిర్మోహం చెప్పేది ఏంటంటే, సినిమా అనగానే ఏదో నేను డబ్బులు పెట్టేస్తున్నా, డబ్బులు ఇచ్చేస్తున్నా, వెళ్ళిపోతున్నా అనే ప్రొడ్యూసర్లో ఈ సినిమా ఇండస్ట్రీకి రావద్దు దయచేసి. ఈయన నిజం చెప్తున్నా, ప్యాషన్ అంటే అక్కడ కూర్చొని ఉదయం మేము రాకముందే కార్లో వచ్చి కూర్చొని సెట్లో కూర్చొని, అంటే ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఎట్లుంటే ఆయన పైసలు పెడుతున్నారు కాబట్టి ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. ఏం చేస్తున్నారు, ఈయనేం క్యారెక్టర్ చేస్తున్నారు, ఈయనేం క్యారెక్టర్ చేస్తున్నారు, సాంగ్స్ ఎట్లా వస్తున్నాయి, అన్నీ ఇట్లా తెలుసుకోవాలి. అందరూ నేను అంటే ఎందుకంటే పాపం కోట్లు పెడుతుంటారు ప్రొడ్యూసర్లు, డబ్బులు ఇచ్చేసి అందరి మీద వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. అది మాత్రం దయచేసి తప్పు. ఎందుకంటే మీరు అందరూ చాలామంది ప్రొడ్యూసర్లు ప్యాషన్ మీద వస్తున్నారు, అంటే ప్యాషన్ అంటే బండి మీద కాదు, ప్యాషన్ బండి మీద కానీ చెప్పేది, చాలా ప్యాషన్గా వచ్చేసేసి డబ్బులు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక చాలామంది లాస్ అయిపోతున్నారు. కానీ సినిమా అంటే ప్యాషన్ అంటే ఫస్ట్ మా A to Z అన్ని కేటగిరీస్, అన్ని ఫ్రేమ్స్ అన్ని తెలుసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ఒకటేనండి ఇక్కడ పాయింట్ ఏంటంటే, సినిమా తీయాలంటే ముందు సినిమా అయి ఉండాలి, సినిమా వల్ల ఉండాలి, అంటే సినిమా గురించి తెలుసుకో ఉండాలి. అందులో మా ప్రొడ్యూసర్ గారు వెల్ సూపర్. యాక్చువల్గా తనకి ఇంట్రెస్ట్ కూడా ఉంది యాక్టింగ్ లో కానీ, సినిమా మీద వర్క్ చేయాలని కూడా ఉంది. ఆ ఉద్దేశంతోనే దగ్గరుండి అన్ని చూసుకోవడం జరిగిందని చెప్పారు. అంటే అదే సినిమా అంటే నేను ఏమంటే అందరూ చెప్పేది అదే అంటున్నా, ప్రతి దాని మీద అవగాహన. సాంగ్స్ కూడా ప్రతిదీ అంటే ఫస్ట్ సాంగ్ వచ్చింది అనుకో, ఫనీ బాయ్ ఒకసారి అన్ని పక్క తీసుకెళ్ళి అందులో వినేవాళ్ళం, సౌండ్ బాక్స్లు పెట్టి ఎట్లుంది నాకు సాంగ్ బాగుందా బాగలేదా, నేనేమన్నా కొంచెం బాగలేదంటే మళ్ళీ ఆయన అవుట్పుట్ తీసుకొని అట్లా అందరు అవుట్పుట్లు తీసుకొని ఇది కొంచెం ఇది మారదు, ఇది ఇప్పుడు ఎట్లా సాంగ్స్ ఎంత మంచిగా వచ్చినాయి అంటే, మన సాంగ్ రిలీజ్ అయింది అందరూ బాగుంది అన్నారు. ఎందుకంటే అందరు అవుట్పుట్ తీసుకొని నేనే మొనార్క్ని అని ఆయన ఎప్పుడు అన్నాడు. కొంతమంది ప్రొడ్యూసర్లు ఏంటంటే నాకు నచ్చలేదు, మార్చిపడే ఏమైతుందా డబ్బులు పెట్టాడు నేను అంటారు. అట్లా కాదు, ఈయన డబ్బులు పెట్టిన ఆయనతో పాటు మీకు ఎట్లా అనిపించింది, నీకు ఎట్లా అనిపించింది ఎట్లా అందరిని అడిగి ఎలా ఉంది దాన్ని ఎలా మార్చవచ్చు అంత. ఇదనే కాదు, క్యారెక్టర్ కూడా కూర్చొని మేము డైరెక్టరు నేను మన హీరో మేము కూర్చొని రాస్తుంటే ఈయన కూడా ఇంకొంచెం 4 పంచులు ఈయన మధ్యలో, ఈయన ఇట్లా చాలా ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉన్నారు కానీ కౌంటర్లో మాత్రం మామూలుగా ఉండవు, టప్ప పేలుస్తుంటారు అన్నమాట మధ్యలో. మేమంతా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక 10 పంచులు చెప్తే ఆయన అసలైన పంచి టక్కున అట్లా వదిలేసి ఓకే నేను ఇక్కడ చిన్న పని ఉందని వెళ్ళేసి, అట్లా ఆయనకి స్క్రిప్ట్ మీద అవగాహన ఉంది, మ్యూజిక్ మీద అవగాహన ఉంది, తర్వాత డబ్బులు. మళ్ళీ ఇంకోటి డబ్బులు పెట్టేటప్పుడు కనపడటానికి ఆయన ఒకటే అంటాడు, డబ్బులు పనికొచ్చే దానికి పెట్టండి, పనికి రాని దానికి అసలు పెట్టద్దు. ఇది ఎందుకంటే మనీ మీద కూడా ఆ ఇష్టం ఉండాలి. మరి అసలు అంత నెగ్లిజెన్స్ ఉంటే అవ్వలేరు కదా. అమ్మో అసలు ఇంకొకటి, అంత హడావిడి జరుగుతున్నా ఎక్కడైనా చిన్న స్ట్రగుల్స్ కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గర ఆ మొహంలో క్వశ్చన్ మార్క్ లేదు. సార్ దగ్గర ఎప్పుడు ఆ క్వశ్చన్ మార్క్, నేను దగ్గర 20 రోజులు చేశాను, 20 రోజులు అక్కడే ఉన్నా, చూస్తుంటే ఎక్కడా కూడా స్మైల్ ఫేస్, వెళ్దాం చేద్దాం. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఏ ప్రొడ్యూసర్ కూడా ఇంటర్వ్యూకి రారు, రారు ప్రమోషన్స్ కి ఇంటర్వ్యూకి రారు. అసలు ఆయన అంత దగ్గర చేస్తున్నారు. అసలు ఏమంటారు, యాంకర్ దగ్గర నుంచి ఎవరు ఛానల్స్ దగ్గర నుంచి కూడా ఆయన కేర్ తీసుకుంటున్నారు అంటే అసలు మామూలు విషయం కాదు కదా. ఇంకోటి ఏంటంటే అసలు విషయం చెప్పాల్సిందంటే, ఆర్టిస్టులు ఎండలో సుర్రం అంటుంటుంది, గొడుగు పెడుతుండే చెప్పి ఈయనకి ఎందుకు హాయి క్యారవాన్లో కూర్చోవచ్చు, ఏసీలో కూర్చోవచ్చుగా, మాతో పాటు ఎండలో కూర్చొని అక్కడ మానిటర్ దగ్గర కూర్చొని ఎందుకు ఈయనకి, మేము చేస్తాం కదా. కానీ అదే ఆ ప్యాషనే ప్రొడ్యూసర్కి ఉండాలి, నేను చెప్పేది అది. ప్రతి ఒక్కరికి కూడా అది ఉండాలి. అన్నగారు చెప్పిన ఒక మంచి మాట అది. ప్రతి ఒక్కరు కూడా రావడం అయిపోయిందా సరే మళ్ళీ వస్తా, ఇది కాదు.
అక్కడ ఉండాలి. ఏ ఆర్టిస్ట్ ఎలా చేస్తున్నారు, మేకప్ ఏంటి, ఆర్ట్ డైరెక్టర్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ చూసుకొని అటు కెమెరామెన్ కానీ అన్నీ కూడా అలా దగ్గరుండి చూసుకున్న వ్యక్తి మన నిజంగా ఆ పెద్ద విషయంలో విషయం. మాత్రం ఆ విషయంలో ఇగో, మాత్రం super అసలు. మీరిద్దరు ఇంకో గంట చెప్పినా కానీ పేమెంట్ ఏముండదు. అరే. ఈ మొక్క ముందు చెప్పాలి కదా, ఈ మొక్క ముందు చెప్పాలి కదా, పేమెంట్ లేదంట. అరే. చెప్పేసిండ్రా సార్ నాకు కూడా డబ్బులు ఇచ్చారు ఏంది ఇది? Shit. అంటే ఇది ఈ మాట కాటే ఆ మాటే కానీ అందరూ బాగా సపోర్ట్ చేసిండ్రు. సార్, కోఆర్డినేషన్లో, మన ఈ పిఆర్ఓలు వీరబాబు వీళ్ళందరూ, అంటే అశోక్, వాళ్ళందరూ బాగా బాగా సపోర్ట్ చేశారు. అంటే ఇవే ప్రీ ప్రొడక్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో పోస్ట్ ప్రొడక్షన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ వీళ్ళ హెల్పే కాకుండా వాళ్ళ హెల్ప్ కూడా బాగా ఇదైంది. సో ఎట్లా వీళ్ళని చూస్ చేసుకోవడం జరిగింది? మీ సినిమాకి వీళ్ళు అనేది మీ చాయిస్, డైరెక్టర్ చాయిస్ ఎట్లా? అది డైరెక్టర్ చాయిస్ అన్నమ్మా. తర్వాతనే వీళ్ళు మీకు పరిచయం అయ్యారు, ముందు నుంచి పరిచయం లేదు? అంటే అన్న నాకు పాత పరిచయమే కానీ కొంచెం లేటుగా గుర్తుపట్టాల్సి వచ్చింది. ఆయనే గుర్తుపట్టాల్సి వచ్చింది, నేను గుర్తుపట్టేసిన ఆయనని. ఇక నేనైతే కొత్త పరిచయమే. ఆల్రెడీ మా సార్ డైరెక్టర్ గారు ఉన్నారు, సో డిఓపి ప్రవీణ్ సార్ ఉన్నారు. సో ఇద్దరు అంటే డిఓపి సార్ ప్రవీణ్ గారని, ప్రవీణ్ కే కావాలి గారని, సో ఈ సినిమాకి డిఓపి కెమెరామెన్ గారు. సో సార్తో నేను ఆల్రెడీ ఒక పిక్చర్ చేశాను, చిత్రం ఎక్స్ అనే ఒక సినిమా. అక్కడ నన్ను చూశారు, చూసి ఈ క్యారెక్టరు తర్వాత మా డైరెక్టర్ సార్కి పరిచయం చేశారు, రాంప్రసాద్ సార్కి. సార్ డైరెక్టర్ గారు నేను ఒక క్యారెక్టర్ ఇట్లా చెప్తున్నాను, సో తను చిత్రం ఎక్స్ అని నా ప్రీవియస్ మూవీ చేశారు, చాలా మంచి ఈజ్ ఉన్న ఆర్టిస్ట్. సో మీరు అంటే ఇంకోటి కూడా ఏదో ఈజీగా ఇచ్చేయలేదు, క్యారెక్టర్ని చూసుకున్నారు, ఎట్లా కరెక్ట్గా సెట్ అవుతాడా లేదా అని డైరెక్టర్ గారు 1-4 సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత ఆయన ఓకే అనుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్లోకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమాలో మంచి క్యారెక్టర్, మీరు ఈ సినిమా మంచి పేరు వస్తుంది, మంచి ఛాన్స్ వస్తాయి, మంచి అంటే ఇన్ని రోజులు నిజంగా ఒక మాట చెప్పాలంటే ఎవరు సినిమా చూసిన వాళ్ళైతే ఒకటే అనుకుంటారు, ఎందుకంటే ఎక్కడ ఇంత మంచి టాలెంటెడ్ అనేది వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఈయనకి టర్న్ అవుతుంది అంటారా నిజంగా ఈ సినిమా? ఈ రోజు నేను చెప్తాను, రాసి పెట్టుకోండి, ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుంది మనోడికి. ఎందుకంటే రవి నూతల అట్లా అనరు, చీకటి అంటారు ఈ సినిమా. చీకటి నిజంగా రవి ఇప్పుడు నూతల ఆ పేరు చెప్పొద్దు కానీ ఆయన ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి కంటిన్యూ చెప్పకూడదు. చీకటి నైస్ క్యారెక్టర్. నిజంగా ఈ రోజు ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పరు కానీ నేను అది బ్రదర్గా కోరుకుంటున్నా. క్యారెక్టర్ ఆ బయటకు వచ్చిన తర్వాత థియేటర్లో చీకటి అరే భలే ఉంది అన్నపోతే నన్ను అడగండి, మళ్ళీ మీరు ఇంటర్వ్యూ పెట్టండి, నన్ను అడగండి, అంత బాగుంది, సూపర్. సార్ క్యారెక్టర్ ఏంటిది ఇందులో మరి? అదిరిపోద్ది, సినిమా పేరు అసలు షూటింగ్ చించేశారు అంతే. ఫస్ట్ స్టార్ట్ అయింది అనుకోండి, బ్లాక్ పెట్టగానే ఆయనకు కెమెరా మీద ఎంత పండిందో నాకు తెలియదు కానీ కెమెరా మీద కూడా బాగా పండింది, సినిమాలో కూడా బాగుంది. ఈయన మొదలు పెట్టంగానే ఆడ ఊరంతా రచ్చబండలు ఎక్కుంటే మొత్తం అక్కడ నవ్వుకునుడే. అది ఊర్లో మామూలుగా 1 రోజు 2 రోజులు షూటింగ్ వస్తారు, ఊర్లో ఉన్నన్ని రోజులు షూటింగ్ వచ్చారు ప్రతి ఒక్కరు. మాక్సిమం ఏ ఊర్లో షూటింగ్ జరిగింది? నెల్లూరులోనే. పిల్లలు స్కూల్కి పోయి వచ్చినాక షూటింగ్ కాడికి వచ్చేది డైరెక్ట్, ఆడికి ఇంటికి కూడా పోయి. అంటే తనకు కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు, ఉంటారు కదా, చాలా సీనియర్ అన్నయ్య. సార్ మీరు ఇప్పుడు దీనికన్నా ముందు చాలా సినిమాలు తీశారు కదా, సో ఎట్లా దానికి దీనికి ఎంత వేరియేషన్ ఎట్లా ఉందంటారు మీ క్యారెక్టరైజేషన్? ప్రతి సీను ఈ సీన్ అంటే ఇంకోటి థియేటర్లో ప్రేక్షకులందరూ చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడాలి, ఏదో ఫోన్లో వచ్చింది ముక్కలు చూడటం కాదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే ఈ సబ్జెక్ట్ అర్థమైంది. కొంచెం తలకాయ పక్క తిప్పినా కూడా ఇది అర్థం కాదు. దయచేసి మీ అందరూ చెప్పేది అదే, థియేటర్లో చూడండి, ముక్కలు చేసేసి ఎవడో పంపించింది మాత్రం అది చూడొద్దు. ఎందుకంటే చాలా కీలకమైన సబ్జెక్ట్. బహిర్భూమి ఆ టైటిల్ ఎంత కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందో అందులో కాన్సెప్ట్ కూడా అది అసలు చెప్పకూడదు, అంత సస్పెన్స్. డైరెక్టర్ గారు సూపర్ రాసుకున్నారు. కాన్సెప్ట్ అనేది ఆ టైటిల్ ఏంటి ఎట్లా పెట్టారని మీరు ఎట్లా అనుకుంటారో ఆ కాన్సెప్ట్ కూడా ఎట్లా వచ్చింది, ఐడియా వచ్చింది అనేది. మా కామెడీ ఎట్లా ఉంటుందో అంత సెంటిమెంట్ అదే విధంగా ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, తర్వాత థ్రిల్లింగ్ ఉంటుంది. అసలు ఫస్ట్ నుంచి ఎండింగ్ కూడా నాకు తెలిసి అయితే ఇట్లా ఇంకా ఎలా ఇంకా ఉందేమో అనుకుంటా, అంత బాగా ఉంటుంది సినిమా. అంటే ఇంకోటి కూడా ఏంటంటే సిచ్యువేషన్ కామెడీ విత్ సబ్జెక్ట్. ఆ కామెడీలోనే సబ్జెక్ట్ నడుస్తుంటుంది. నిజంగా మనం మనసు పెట్టి సినిమాని బాగా అవగతం చేసుకొని కానీ చూస్తూ ఉంటే ఆ సిచ్యువేషన్ కామెడీలోనే సబ్జెక్ట్ని రన్ అవుతూ ఉంటుంది. ఓకే,
కామెడీలోనే సబ్జెక్ట్ రన్ అవుతుంటుంది. పర్టికులర్ గా సినిమాకి అటాచ్ చేసినట్టు కామెడీ కాకుండా కాకుండా సిచువేషన్ సీన్స్ కాదు. ఇప్పుడు మామూలుగా కొన్ని సినిమాలలో సీన్స్ చేస్తాం, కావాలని కొన్ని క్యారెక్టర్స్ పెడతా ఉంటారు, సీన్స్ చేస్తాం. కానీ మా బహిర్భూమి సినిమాలో మాత్రం సిచ్యువేషన్ కామెడీ, సిచ్యువేషన్ కామెడీలోనే రన్ అవుతుంటే సబ్జెక్టు. అది మనం జాగ్రత్తగా, ఇందాక అన్నయ్య గారు అన్నట్టు ఇటు చూస్తే అర్థం కాదు, జాగ్రత్తగా చూడాలా. ప్రతి సీను ప్రతి క్యారెక్టరు ఎంత బాగుంటుందంటే నిజంగా. ఇంకోటి ఏంటంటే ఇందులో మామూలుగా ఊర్లో ఎట్లా క్యారెక్టర్లు ఉంటాయి, ఫ్రెండ్స్ క్యారెక్టర్లు, హీరో క్యారెక్టర్ కూడా అది ఇక రివీల్ చేయకూడదు, కానీ చాలా ఆ క్యారెక్టర్ చేయడానికి చాలా డేర్ కావాలి. నోయల్కి చాలా ప్లస్ చాలా ప్లస్ అవుతుంది. ఆ క్యారెక్టర్ని ఒప్పుకున్నందుకు ఫస్ట్ నోయల్కి హ్యాట్స్ ఆఫ్. అది ఏంటి అనేది స్క్రీన్ మీద చూడాలి, అది మేము చెప్పకూడదు. గ్రేట్ అది, ఎందుకంటే ఈ రెగ్యులర్ హీరోలు ఒప్పుకోరు అది. అంత డిఫరెంట్ క్యారెక్టర్, అంత మంచి పేరు వచ్చే క్యారెక్టర్ బాగా చేశాడు నోయల్ కూడా. అన్ని మామూలుగా ర్యాప్ అని అనుకుంటారు, కానీ ఇందులో అసలు అరే నోయల్ ఇట్లా కూడా చేస్తాడు అన్నంత చేసిండు, సూపర్ చేసిండు. పక్కన విలేజ్లో ఒక క్యారెక్టర్ ఎట్లుంటుంది అట్లా, పక్కన ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చిచ్చోరగా అవన్నీ ఎట్లుంటాయో సేమ్ యాస్టీస్గా. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, అంటే నోయల్ గారు మా హీరో గారి గొప్పతనం, ఆయనకున్న పరిచయాలు, బిగ్ బాస్కి వెళ్ళారు, సో ఆయన రంగస్థలం సినిమా చేశారు, దానికి బిఫోర్ చేశారు, సింగర్గా అనుభవం ఉంది అని ఇండస్ట్రీలో మాకంటే స్పీడ్గా అంటే వెళ్ళారు. ఎట్ ద సేమ్ టైం పరిచయాలు ఉన్నాయి. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకున్న పరిచయాలకి, ఆయనకున్న విధానానికి అలాంటి ఫ్రెండ్ రోల్కి ఎవరైనా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ప్రొడ్యూసర్ గారితో డీల్ అయ్యి, సో సార్ ఇప్పుడు మనకి ₹1,00,000 ఆర్టిస్ట్ ఉన్నారు సార్, నేను 50,000 తీసుకొస్తాను. సో నాకు ఆర్టిస్ట్ ఉంటే నాకు కంఫర్ట్, అంటే నాకున్నటువంటి మాడ్యులేషన్ డైలాగ్కి అవతల యాక్టర్ కూడా, కో ఆర్టిస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఇస్తే ఆ సీన్ రమ్స్గా ఉంటుంది. సో ఆయన డెఫినెట్లీ ప్రొడ్యూసర్ కానీ మోల్డప్ చేసుకుని, డైరెక్టర్ కానీ మోల్డ్ చేసుకుని ఆ క్యారెక్టర్ని దింపుకోవచ్చు. కానీ చేయలేదు. వెంటనే ఎవరు నా పక్కన ఎవరు చేస్తున్నారు ఏంటి కాదు, ఆ ఉన్న వ్యక్తిని ఎలా మనం తిప్పుకొని ఆ సీన్ ఇంకా మనం పండించగలగాలి అనే ఆలోచించి డైరెక్టర్ గారికి అనుగుణంగా, ప్రొడ్యూసర్ గారికి అనుకూలంగా ఇట్లా మమ్మల్ని అన్నగారు మేము అందరం కూడా అంత క్షుణ్ణంగా కూర్చొని ఓపిక్గా చేసినట్టు వ్యక్తి మా హీరో. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో చూసుకున్నట్లయితే చాలా సినిమాలలో కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, కమెడియన్స్. ఇప్పుడు బ్రహ్మానందం కానీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కానీ, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అయిపోయింది ఆ స్టేజ్, అయిపోయింది, కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు వాళ్ళని వీళ్ళు ఇప్పుడు మీ ఈ సినిమాలో ఇప్పుడు వీళ్ళు వచ్చే వాళ్ళు రీప్లేస్ చేస్తారంటారా? ఇప్పుడు మీ సినిమానే కాదు, ఫర్దర్గా ఇప్పుడు ఈ ఫనీ గారు కానీ, ఇప్పుడు వీళ్ళు కానీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? దీంట్లో క్లారిటీ ఇస్తా. ఎవరిని కాపీ చేయరమ్మా. అందరు ఎవరి క్యారెక్టర్ అంటే వాళ్ళు ఏది చేయాలనుకున్నారో వాళ్ళ దాంట్లో ఒక యూనిక్నెస్ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, నేను నీలోకి యాక్ట్ చేసింది అనుకో, నాకు పేరు రాదు, నీకు వస్తుంది. వాళ్ళు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు దాన్ని ఏమంటారు 100% సాటిస్ఫాక్షన్తో మళ్ళీ పేరు వచ్చేటట్టు. మీరు కమేడియన్స్ అంటారు, నేను ఏమంటానంటే దే ఆర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్, యాక్టర్స్, దే ఆర్ యాక్టర్స్. అంటే ఇప్పుడు తెలుగు సినిమాకి చాలా ప్లస్ మనదే, అంటే అనకూడదు మీరు ఆర్టిస్ట్లే, కమీడియన్స్ చాలా ప్లస్. అంటే వేరే భాషల కన్నా తెలుగు సినిమాలో కమీడియన్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఖచ్చితంగా ఉండాలి అని అంటారు. సో సరే ఆర్టిస్ట్ మీరు అన్నట్టు ఆర్టిస్ట్, సో ఇప్పుడు వీళ్ళు భవిష్యత్తులో ఇంకా వీళ్ళనే చూస్తామా, అట్లా రీప్లేస్ చేయగలిగే ఉందా అంటున్నారు ఈ సినిమా ద్వారా? అట్లా ఛాన్సెస్? అదే చెప్తున్నానమ్మా, దే ఆర్ పర్ఫార్మర్స్, రీప్లేస్మెంట్ అనేది కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్రహ్మానందం గారు చేసినట్టు అలీ గారు చేయరు, అలీ గారు చేసినట్టు బ్రహ్మానందం గారు చేయరు. ఎవరిది వాళ్ళకి స్పెషాలిటీ ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళది. ఇప్పుడు సునీల్ చేసినట్టు ఫనీ అన్న చేయడు, ఫనీ అన్న చేసినట్టు సునీల్ చేయడు. ఇంకో చిత్రం సీన్ ఉన్నాడు, ఆయన చేసినట్టు ఈయన చేయడు, ఈయన చేసినట్టు ఆయన. ఎవరిది వాళ్ళకి, వాళ్ళ పర్ఫార్మెన్స్లో వాళ్ళు దిట్టలు. వాళ్ళు సూపర్, బాగా చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఇందులో చిత్రం సీన్ గారి క్యారెక్టరు ఎట్లుంటుందంటే రెగ్యులర్గా ఇది చేస్తారు కదా. ఇందులో చిత్రం మై బ్రదర్, మై ఫ్రెండ్, మై కోలీగ్, అప్పటి మేము చాలా సినిమాలు చేస్తున్నాం కదా. ఇందులో మీరు చూస్తే చిత్రం సీన్ గారి క్యారెక్టర్ మాత్రం అసలు డైరెక్టరు చాలా డిఫరెంట్గా రాశాడు. అంటే రెగ్యులర్గా ఏదో పక్కన ఉండి పంచలేయటం అట్లా ఉండదు. ఇందులో
ఇక చెప్పొద్దు కానీ ఇక విలన్ అంటే అమ్మని అమ్మ చిత్రం సీన్ కూడా ఇట్లా చేస్తాడా అన్నట్టు డైరెక్టర్ చేయించారు. నిజంగా చెప్తున్నా, మీరందరూ కంపల్సరీ చూడండి. అంటే చిత్రం సీన్ గారికి ఈ యాంగిల్ కూడా ఇట్లా కూడా వాడవచ్చు అనేది ఉంటుంది. ఈ సినిమా తర్వాత చిత్రం సీన్ గారు కూడా చాలా బిజీ అవుతారు. ఎందుకంటే రెగ్యులర్ క్యారెక్టర్ ఉండదు. ఆయన మామూలుగా చిత్రం సినిమా నుంచి మనం చూస్తాం కదా, అన్ని సినిమాలు ఎలా ఉంటాయి రెగ్యులర్గా పక్క నుండి పంచులేయటం. కానీ చిత్రం సీన్ అన్న ఎట్లుంటుంది అంటే ఎంత పెద్దోళ్ళకైనా టక్కున పంచులేసేస్తాడు. చిన్న పెద్ద, ఎందుకంటే బ్రహ్మాండం గారి దగ్గర నుంచి రవితేజ గారి దగ్గర అందరూ చేసేస్తుంది కదా, ఎవరికైనా టక్కున కౌంటర్లు ఇస్తారు. నిజంగా మేము ఈవెంట్లకు వెళ్తున్నాం, మేము షూటింగ్లో కూర్చున్నా కూడా ఎవరికైనా ఇచ్చేస్తాం. కానీ ఇందులో ఒక పెక్యులర్ క్యారెక్టర్ ఉంటుంది. మీరు గమనిస్తే చిత్రం సీన్ గారి కళ్ళు ఇట్లుంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఆ బాడీ లాంగ్వేజ్ని డైరెక్టర్ గారు కరెక్ట్ వాడుకున్నారు ఈ సినిమాకి. రెగ్యులర్గా ఏంటంటే మామూలు పంచులు ఉంటాయి కదా, ఒక డిఫరెంట్ ఆ క్యారెక్టర్కి, ఆ కళ్ళకి, ఆ బాడీ లాంగ్వేజ్ని మన డైరెక్టర్ ఇన్నాళ్ళకి చాలా డిఫరెంట్గా వాడుకున్నారు నేను మాత్రం చెప్పగలను. ఓకే, ఇప్పుడు ఆయన జనరల్గా కాకుండా ఈసారి మాత్రం ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అందుకే ప్రతి సినిమా, ఈ సినిమాలో ఒక్కొక్కటి రెగ్యులర్ చూసేదానికంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అరే నీ అనేది అందరూ అనుకుంటా ఒక అట్లా. ఈ సినిమాలో అందరు పర్ఫార్మెన్స్ చేశారు. కొన్ని సినిమాలలో ఏదో వస్తారు డైలాగులు వేసిపోతారు, అట్లా కాకుండా ఎవ్రీ క్యారెక్టర్ అంటే ప్రతి క్యారెక్టర్కి ఓన్ ఇండివిజువల్గా ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో చేయాలనే ఒక పర్ఫార్మెన్స్ లోపల ఉంటుంది. అంటే ఈ స్క్రిప్ట్ మనకు వస్తే దీంట్లో చించి ఇచ్చరా, ఇప్పుడు డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది, ఒక చిన్న ఏదైనా. ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు వచ్చి ఈ డైలాగు నాకు అంత వద్దబ్బా అంటే, ఒక ఆర్టిస్ట్కి ఆ డైలాగు ఎంత వర్త్, ఎంత వాల్యూ చేస్తుందో తెలుసు. ఒకవేళ డైరెక్టర్ గారు వచ్చి ఆ వాల్యూ, రే మావా ఏంద్రా అలా ఉన్నావేట్రా, రే ఒక్కసారి నాతో మాట్లాడరా రే, ఇప్పుడు ఇలాంటి డైలాగ్ని ఆ డెప్త్లో ఇంకా డెప్త్లో తీసుకెళ్తే దానికి ఆడియన్ ఏడుస్తాడు. రే మావా ఏంద్రా తేలిపోద్ది. పర్టికులర్ మా సినిమా బహిర్భూమిలో ఆ స్వేచ్ఛ ఇచ్చేశారు డైరెక్టర్ గారు. నువ్వు ఎంత దూరం వెళ్తావు వెళ్ళు, నేను పట్టుకొని నేను గేలం వేసి ఆపను నిన్ను. నీ దగ్గర ఎంత శక్తి ఉంటే అంత దూరం వెళ్ళు. కాకపోతే ఏంటంటే చాలా తెలివి, డైరెక్టర్ చాలా తెలియదు. ఎంత దూరం వెళ్ళంటాడు, ఎక్కువైతే ఇట్లా చేయడం పెడతాడు. ఎక్స్ట్రా అంతే ఫ్రీగా వదిలిపెట్టాడు ఇట్లా ఒక్కసారి ఎక్కువైతే తెలుసా అదే అంటున్నా, వదిలిపెడతారు. చాలా పంచులు అన్నీ రాస్తా అన్నీ చేస్తాను కదా, అన్నీ అయిన తర్వాత ఎంత అన్నీ చేసిన తర్వాత డైలాగ్ అవుతున్నది లాస్ట్ ఏదైనా గుర్తొచ్చే పంచు ఇది చెప్దా అంటే వదిలేండి భలే నవ్వకుండా చెప్తా తెలుసా, కొట్టకుండా తిట్టకుండా. అది మాత్రం చాలా. నేను సైకిల్ మీద ఒక సీన్ చేస్తుంటే, అంటే మా హీరో గారు మేము ఒక సీన్ చేస్తుంటే ఏదో డైలాగ్ మార్చి ఏదో దాన్ని కొంచెం బాగా చెప్పారు. అది హైలైట్, బాగా చెప్పావు, ఇది చెప్తే బాగుంటుంది. ఎంతో స్మైల్ ఇస్తూ చాలా లోగా చాలు అట్లా. నిజంగా చాలా హంబుల్ పర్సన్. ఈ సీన్ చేస్తే బాగుంటుంది సార్, ఈ డైలాగ్ ఇక్కడ పడితే బాగుంటుందేమో అంటే, సార్ కొద్దిగా ఇంప్రవైజ్ చేసుకొస్తాను, ఇప్పుడే వస్తాను, మీరైతే ఇది చూడండి ఒకసారి అంటే అటే పోతాడు. ఇక మళ్ళీ దాని గురించి మనం డిస్కషన్ చేయొద్దు అన్నట్టు నవ్వుకుంటూ వెళ్ళగా ఇబ్బంది పెట్టకుండా పాపం. నిజంగా ఆయన ఇబ్బంది పడుతున్నా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టారు. నిజంగా నలిగిపోతుంటాడు. ఏంటి నైట్ నిద్ర అంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ డైరెక్షన్ అని చెప్తున్నారు, సో మీకు అనిపించిందా అట్లా ఫస్ట్ డైరెక్ట్? నాకైతే అనిపించలేదు ఫస్ట్ డైరెక్షన్ చేస్తున్నారనే విధానం మాత్రం నాకు అనిపించలేదు. అంటే ఇప్పుడు మీరు సీనియర్స్ కాబట్టి మొహమాటం కొద్దిసారి అట్లా కూడా అనుకోవచ్చు కదా. అట్లా ఏం లేదు కానీ ఆయన దగ్గర అదే ప్లస్. ఇప్పుడు మామూలుగా అంటే నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయినా కూడా నా దగ్గర నుంచి ఏమైనా పంచులు వేసినా ఏదైనా కూర్చొని రాసినా కూడా తెలివిగల డైరెక్టర్ చేసే పని అదే. ఏంటంటే మీ దగ్గర టాలెంట్ ఏముందో తీసుకోవాలి, మీ దగ్గర టాలెంట్ తీసుకోవాలి. ఇట్లా పెద్ద డైరెక్టర్లు పేరు చెప్పిన ఆయన అంతే అందరిని కూర్చోబెట్టుకుని అందరి దగ్గర టాలెంట్ తీసుకుని రాసుకుంటారండి. రాసి ఆ పంచులన్నీ వాడుకుంటాంట. ఈయన కూడా చాలా తెలివి ఏంటంటే నా దగ్గర టాలెంట్, మనోడి దగ్గర టాలెంట్, అందరి దగ్గర టాలెంట్ తీసుకొని అది డైరెక్టర్ కాబోయే డైరెక్టర్లు ఎవరైనా అట్లా చేయాలి, చేస్తేనే పేరు వస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడున్నారు, ఇప్పుడు సపోజ్ కాదు నాకు ఇదే కావాలంటే అప్పుడు నేను ఇదే చెప్తా. బాడీ లాంగ్వేజ్ నేను డైలాగ్ మన సునీల్ అన్నట్టు డైలాగ్ చెప్పిన తర్వాత నాకు అది వద్దు అన్నాను అనుకో, ఆటోమేటిక్గా ఆర్టిస్ట్కి ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఏమైందంటే డైలాగ్ అప్ చెప్తాం వెళ్ళిపోతాం, అక్కడ పండదు. అది ఆయన తెలుసు. డైరెక్ట్ కొత్త డైరెక్టర్ అయినా కూడా అట్లా లేడు. అది ఈ టాలెంట్ ఇది వాడితే ఎట్లుంటుంది వాడదాం, పోపు వేద్దాం, తాలింపులు వేద్దాం, మసాలా వేద్దాం, అన్నీ వేస్తేనే టేస్ట్ ఎట్లా వస్తుందో అట్లా అందరి దగ్గర ఉన్న టాలెంట్ తీసుకొని ఇందులో వాడదాం. సూపర్ హ్యాట్స్ ఆఫ్.
డైరెక్టర్ గారు దాంట్లో బాగా ఇప్పుడు మెచ్చుకోవాలి. ఈయనకి టర్నింగ్ పాయింట్ అంటున్నారు కదా, సో మీకు అట్లా ఈ సినిమా ఏమైనా ప్లస్ అవుతుందా మీకు ఎట్లా? నాకు ఇక అది చెప్పాలి, నాది నేను చెప్పకూడదు. లేదు చాలా బాగుంది క్యారెక్టర్. అంటే మంచి అంటే నేను చెప్పినా కదా, ఎవ్రీ యాక్టర్ దే హ్యావ్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎట్లుంటుంది అంటే ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఆయన క్యారెక్టర్ 100% ఆయన దాన్ని న్యాయం చేశాడు. 100%. అది నాకంటే కొన్ని సీన్లు ఉన్నాయి ఆయనకి ఇప్పటివరకు కూడా చెప్పలేదు. నేను ఆ సీన్ని ఇప్పటివరకు ఒక 7-8 సార్లు చూశాను. నేను ఎప్పుడు చూసినా కానీ మళ్ళీ నేను నవ్వుకుంటూనే ఉంటాను. నేను అది బోర్ కొట్టదు. ఆయన పర్ఫార్మెన్స్ అట్లా ఉంటుంది. రైటింగ్ కూడా అండి, స్క్రిప్ట్ రాస్తాం కదండి, స్క్రిప్ట్ డైరెక్టర్ గారు రాసినప్పుడు అది 50% వెళ్తుంది. ఆ స్క్రిప్ట్కి సరైన ఆర్టిస్ట్ పడితే అది 100% వెళ్ళిపోద్ది. ఈ స్క్రిప్ట్కి చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ టోటల్గా న్యాయం చేశారు. ఏదైనా నిజంగా చాలా బాగా వచ్చింది సినిమా. దయచేసి మీ అందరు చెప్పేది ఒకటే, సో ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఒకసారి ఎప్పుడు ఏంటి ప్రొడ్యూసర్ గారు చెప్తే. అక్టోబర్ 1st వీక్ అనుకుంటున్నాము. అక్టోబర్ 1st. అండ్ ఐ వుడ్ లైక్ టు సే ఎవ్రీవన్ వెల్కమ్ టు బహిర్భూమి. అందరూ చెంబులు లేకుండా సిగ్గుపడొద్దు, చెంబులు పట్టుకురాకండి. సినిమా అద్భుతంగా ఉంది. సినిమా మాత్రం చాలా 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 బాగుంటుంది. బహిర్భూమి అనే టైటిల్లో ఏదో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ని అలా పీక్లోకి తీసుకెళ్ళి మీకు ఒక రిలాక్స్, డైరెక్టర్ గారు ఇలా కూడా చూపించొచ్చా, మీరు పెట్టే 100 రూపాయలు to 200 టికెట్కి మా డైరెక్టర్ గారు 100% న్యాయం చేశారు. ఇప్పుడు ఒక మాట చెప్పానంటే, బహిర్భూమికి వెళ్తే ఎంత రిలాక్స్ ఉంటుందో బహిర్భూమి అనే సినిమాకి వెళ్తే కూడా అంత రిలాక్స్ ఉంటుంది. సూపర్ అన్న, మంచి మాట, చాలా మాట. మనం ఎట్లా ఎప్పటి నుంచి ఎలా అనుకుని ఎట్లా అవుతామో సినిమా అట్లనే అందరూ కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు అవుతుంది ప్రొడ్యూసర్ డేట్ చెప్తాడు ఏం లేదు ఇట్లా అని టెన్షన్ పడతారు. డేట్ రాగానే మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడగానే అని ఎట్లా అంటారో, థియేటర్కి వెళ్ళిన తర్వాత మీరు అంత రిలాక్స్ అవుతారు. నేను అది రాసిస్తాను. ఇది 100% షూర్. ఇది మా ప్రొడ్యూసర్ గారు చెప్పాలనుకున్నారు, పంచులో మేము డిస్టర్బ్ ఆయన ఒక రకంగా చెప్పారు ఎలివేషన్, ఈయన ఇంకో రకంగా చెప్పారు బహిర్భూమి గురించి. మీరు చెప్పండి. బహిర్భూమి ఎంజాయ్ చేసే ప్లేస్ అది యాక్చువల్గా. అంటే అన్ని దినమంతా చెత్త చెదారం అంతా కడుపులు వేస్తాం కదా, ఇది ఇబ్బంది పెడుతుంది, ఆగం చేస్తుంది. కొంచెం పొద్దున బహిర్భూమి పోగానే రిలాక్స్ అవుతుంది. అంటే 2 రోజుల స్టఫ్ అయినా 3 రోజుల స్ట్రెస్ అయినా కానీ ఆ ఒక్క క్షణంలో మన బహిర్భూమి కొంచెం క్లియర్ అవుతుంది. అట్లే మన 40 రోజుల స్ట్రెస్ మొత్తం కూడా ఇక్కడ క్లియర్ అవుతుంది. ఇప్పుడే ఇద్దరు చాలా ఎంజాయ్ చేసాం షూటింగ్ లో అన్నారు, మళ్ళీ 40 రోజులు స్ట్రెస్ అంటున్నారు. స్టఫ్ స్టఫ్ అంటే ఇప్పుడు 2 రోజులు తిన్నది ఎట్లా పోతుంది, అప్పుడు మేము 40 రోజులు చూస్తే మొత్తం సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైతే రివ్యూస్ అంటే బయటకు వచ్చి వాళ్ళు ఎలా ఉంది అనే అది ఇస్తారో ఆ రోజు అన్న చెప్పిన స్టఫ్ అంతా కరిగిపోద్ది. మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు రావాలి సార్ మైక్ కంపల్సరీ. మేము రాకపోతే ఇలా నువ్వే 100% వస్తాంగా. నేనే చేస్తాను. అంతేనా? అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు చెప్పేది ఒకటి మాత్రం, దయచేసి అక్టోబర్ 1st వీక్ లో నువ్వు ఖచ్చితంగా చెప్పండి. నేను మనస్ఫూర్తిగా అందరి చేతులు ఎత్తి ప్రార్థించేది ఏంటంటే, పెద్ద సినిమాలు ఎలాగైనా ఆడతాయి కానీ చిన్న సినిమా మీరు చూడండి, నలుగురు చెప్పండి. ఎందుకంటే ప్రొడ్యూసర్లు చాలా కష్టపడి పైసా తీసుకొచ్చి దాన్ని ఫలంగా పెట్టి సినిమా చేస్తున్నారు. ఎప్పుడైతే మనం థియేటర్కి వెళ్ళి మనం చూసి దాన్ని ఎంజాయ్ చేసి నలుగురు చెప్తామో అప్పుడే సినిమా ఆడుతుంది. అంతేగాని మనకి ఎట్లా ఓటీటీలో వస్తుంది లేకపోతే అందులో వస్తుంది ఇందులో వస్తుంది అని మాత్రం దయచేసి అట్లా కాకుండా మీరు కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఏయో ఛానల్లో అది రిలీజ్ కాకుండా వేసేస్తున్నారు. ప్లీజ్ దయచేసి అంటే ప్రొడ్యూసర్ బ్లడ్, అది ప్రొడ్యూసర్ రక్తం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి తినక ఒక్క పెళ్లి చేస్తేనే మనం డబ్బులు అయిపోతాం అని చెప్పేసి గ్రాండ్ చేయకుండా కొంతమంది ఏదో తాళి కట్టేస్తున్నారు. అట్లాంటిది వాళ్ళు తినేది లేదు, ఏం లేదు. సెట్ వాళ్ళకి, ప్రొడక్షన్ వాళ్ళకి, ఆర్టిస్టులకి అందరికీ డబ్బులు కళ్ళ ముందు ఇట్లా ఇస్తూ ఉంటారు, కళ్ళ ముందు చేతులతో ఇట్లా ఇస్తుంటారు. అయినా కూడా
వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి మనం చేయాల్సింది ఏం లేదు. థియేటర్కి వెళ్ళి బాగుంది, వాళ్ళు మన దగ్గర కోరుకునేది ఏం లేదు. సినిమా బాగుంది అంటే వాళ్ళ సంతోషం. వాళ్ళు పాపం అంత ప్రేమతో సినిమా చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఎక్కడెక్కడో ఓటీటీలో వస్తుంది, అక్కడ చూద్దాం ఇక్కడ చూద్దాం అని కాకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ప్రొడ్యూసర్లు, ఇట్లాంటి ప్రొడ్యూసర్లు చాలామంది వస్తారు. ఆయన నిలబడితే ఈరోజు మేము అందరం ఎంతోమంది ఫుడ్ తిన్నాం. అలానే నేను అనేది ఏంటంటే ఈ సినిమా నిలబడితే ఆయన రెగ్యులర్ సినిమా చేస్తారు, ఆ బ్యానర్ నిలబడుతుంది, ఇంకా చాలామంది ఆర్టిస్టులు బయటకు వస్తారు. మంచి 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 కథలు బయటకు వస్తాయి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే, ఇలా ప్యాషనెట్గా ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ ఉంటే మంచి కథలు చాలా వరకు కొన్ని ఏరియాలలో మీ అందరికీ తెలుసుంటుంది. ఎస్ఆర్ నగర్ అని, తర్వాత శ్రీనగర్ కాలనీ అని, తర్వాత కృష్ణానగర్ అని, జూబీ హిల్స్ అని, ఇలాంటి ఏరియాలలో చాలామంది కథలు ఎత్తుకొని తిరుగుతున్నారు. ఇలాంటి ప్రొడ్యూసర్ని బతికిస్తే అలాంటి కథలు ఇంకా తయారు చేసి మేము ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు మా ప్రొడ్యూసర్ గారు. సో దయచేసి అన్నయ్య గారు అన్నట్టు, మా ప్రొడ్యూసర్ సార్ అన్నట్టు ఖచ్చితంగా సినిమాని థియేటర్కి వెళ్ళండి. సినిమా ఎలా ఉంది మీకు నచ్చితే నచ్చింది, నచ్చకపోతే చెప్పండి, కానీ సినిమాని మాత్రం థియేటర్లోనే చూడండి. మీ అందరి సపోర్టు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్ అండి సార్, నిజంగా వాళ్ళు చెప్పినట్టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక బతకడానికి ముఖ్య కారణం ప్రొడ్యూసర్స్. కేవలం ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు ప్రొడ్యూసర్సే. సో ఇప్పుడు అఫ్కోర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక స్థాయికి అయితే వచ్చింది, అది కూడా మనకి చాలా గర్వకారణమే. మరి చిన్న చిన్న సినిమాలు రేపటికి అంత పెద్ద సినిమాలకి మూల కారణం అవుతాయి కాబట్టి చిన్న ప్రొడ్యూసర్ని కనుక మనం బతికించినట్లయితే, చిన్న సినిమాలను కనుక మనం బతికించినట్లయితే ఇవే రేపొద్దున మంచి సినిమాలకి మనకి ఉపాధి, ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్కి ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని థియేటర్కి వెళ్ళి అక్టోబర్ 1st వీక్లో బహిర్భూమి సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో చూడండి. సో మా తరఫున కూడా ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. తప్పకుండా అండి, వస్తానండి, మీతో కలిసి వస్తాను. ముందు మీ రివ్యూ కావాలి మాకు. డెఫినెట్లీ ఇస్తాను. ఎలా ఇస్తారు? అలానే ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ.